నమస్తే అండి, నా పేరు నరేష్. వెల్కమ్ టు పిఎన్కే తెలుగు. టుడే విల్ లెర్న్ యూపీఎస్సీ ఎన్డీఏ 2 ఆన్లైన్ ప్రొసీజర్ స్టెప్ బై స్టెప్. యూపీఎస్సీ ఎన్డీఏ 2కి అప్లై చేస్తున్నారు కదా, సో ఆన్లైన్ ఎలా చేయాలో చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు ఓపెన్ యువర్ గూగుల్ క్రోమ్ ఆర్ మొజిల్లా ఫైర్ఫాక్స్ అండ్ ఓపెన్ యువర్ google.com ఓపెన్ చేస్తే అంటే యూపీఎస్సీ ఎన్డీఏ ఫ్రీ జాబ్ అలర్ట్ అని క్లిక్ చేయండి. ఫ్రీ జాబ్ అలర్ట్ వెబ్సైట్ అండి, అది మీకు జాబ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఫస్ట్ వన్ ఆప్షన్ మీరు తీసుకున్నట్లయితే యూపీఎస్సీ ఎన్డీఏ అండ్ ఎన్ఈఏ 2 రిక్రూట్మెంట్ అని ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేయండి. ఆ లింక్ క్లిక్ చేసినట్లయితే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఆ వెబ్సైట్లో డౌన్లో మీరు అప్లై ఆన్లైన్ అని కనిపిస్తుంది. అప్లై ఆన్లైన్ క్లిక్ హియర్ అనే లింక్ కనిపిస్తుంది. ఆ లింక్ని క్లిక్ చేయండి. నౌ యూ విల్ బి రీడైరెక్టెడ్ టు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే యూపీఎస్సీ వెబ్సైట్లోకి ఎంటర్ అవుతారు. ఇక్కడ మీరు చూసినట్లయితే పార్ట్ 1 రిజిస్ట్రేషన్ అండ్ పార్ట్ 2 రిజిస్ట్రేషన్ కనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు క్లిక్ హియర్ ఫర్ పార్ట్ 1 రిజిస్ట్రేషన్. ఆ లింక్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక డిక్లరేషన్ అనేది కనిపిస్తుంది. సో క్లిక్ ఆన్ ఎస్ బటన్. సో దిస్ ఈజ్ ద ఫ్రంట్ పేజ్ ఆఫ్ పార్ట్ 1 రిజిస్ట్రేషన్. ఎంటర్ యువర్ నేమ్ యాజ్ పర్ యువర్ 10th క్లాస్. మీ 10th క్లాస్ ప్రకారం మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది యాజ్ ఇట్ ఈజ్. అండ్ జెండర్ కూడా మీరు మేల్ ఆర్ ఫీమేల్ మీరు సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది యాజ్ పర్ యువర్ 10th క్లాస్. అండ్ ఫాదర్ నేమ్ ఇస్ ఆల్సో యూ హ్యావ్ టు ఎంటర్ యాజ్ పర్ యువర్ 10th క్లాస్ ఎస్ఎస్సి. అండ్ మదర్ నేమ్ కూడా ఎంటర్ చేయండి. మదర్ నేమ్ మీ ఫాదర్ నేమ్ ఎలా సర్నేమ్తో ఇచ్చినట్లయితే సర్నేమ్తో ఇస్తారు, లేదంటే నార్మల్ ఇచ్చిన ప్రాబ్లం లేదు. నెక్స్ట్ నేషనాలిటీ ఇండియన్ అని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత మెరిటల్ స్టేటస్ మ్యారీడా అన్మ్యారీడా అని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. హియర్ హ్యాస్ సెలెక్టెడ్ అన్మ్యారీడ్. అండ్ కమ్యూనిటీ అంటే మీ క్యాస్ట్ అండి. ఎస్సీయా ఎస్టీయా లేదంటే ఓబీసీ అంటే బీసీ వాళ్ళందరూ కూడా ఓబీసీ కిందకు వస్తారు. సెలెక్ట్ చేయండి ఓబీసీ అని, బీసీ అన్నట్లయితే. నెక్స్ట్ డూ యూ బిలాంగ్ టు క్రిమీ లేయర్ అన్నాడు. ఇఫ్ యువర్ పేరెంట్స్ ఇన్కమ్ యాన్యువల్ ఇన్కమ్ ఈజ్ లెస్ దాన్ 8 lakhs సెలెక్ట్ నో. సో మీ తల్లిదండ్రుల యొక్క సంవత్సర ఆదాయము 8 లక్షల కంటే తక్కువ ఉన్నట్లయితే నో అని సెలెక్ట్ చేయండి. క్రిమీ లేయర్ నో అని సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళినట్లయితే సో ఇక్కడ మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్ కూడా అడుగుతుంది. మీ క్యాస్ట్ సర్టిఫికేట్లో ఓబీసీ కానీ అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ కానీ కమ్యూనిటీ సర్టిఫికేట్ కానీ ఏదైనా సరే మీకు ఒక బార్ కోడ్ అనేది ఉంటుంది. దాని కింద ఒక కమ్యూనిటీ సర్టిఫికేట్ నంబరు యాజ్ వెల్ యాజ్ డేట్ కూడా ఉంటుంది. సో ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కమ్యూనిటీ సర్టిఫికేట్ డేట్ అక్కడ ఎలా అయితే ఉందో ఆ డేట్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత డూ యూ బిలాంగ్ టు మైనారిటీ అన్నాడు. మైనారిటీ అంటే సిక్, ముస్లిం, క్రిస్టియన్ అని ఉంటారు. ఒకవేళ మీరు హిందూ అయితే నో అని సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ స్టెప్లో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అని కనిపిస్తుంది. ఇక్కడ సెలెక్ట్ యువర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీకు 4 ఆప్షన్స్ కనిపిస్తాయి. మీరు ఇంటర్మీడియట్ పాస్ అయినట్లయితే 12th క్లాస్ పాస్ స్టూడెంట్ అయితే ఫస్ట్ 2 ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. అలా కాకుండా మీరు ఎపీరింగ్ అంటే ఈ ఇయర్ రిలీవ్ అవుతారు, ఈ ఇయర్ మీరు చదువుతున్నారు అనుకోండి, అప్పుడు ఎపీరింగ్ ఫైనల్ ఇయర్ అయినట్లయితే సెలెక్ట్ 3rd and 4th ఆప్షన్స్ విచ్ ఎవర్ యూ వాంట్, 3rd or 4th ఆప్షన్. ఓకే, ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే 12th పాస్డ్ బట్ నాట్ హ్యావింగ్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అంటే ఎంపీసీ కాదన్నమాట. సెకండ్ వన్ ఈజ్ ఎంపీసీ విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ ఉంటుంది. సో నెక్స్ట్ అడ్రస్ డీటెయిల్స్లో లైన్ 1, లైన్ 2, లైన్ 3 కనిపిస్తాయి. ఇక్కడ చూడండి, సెలెక్ట్ యువర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్
I have selected passed 12th class విత్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ మ్యాథ్స్. అంటే ఎంపీసీ స్టూడెంట్ అయినట్లయితే, ఎంపీసీ స్టూడెంట్ అయ్యి పాస్ అయినట్లయితే, ఆల్రెడీ పాస్ అయినట్లయితే సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేస్తాం. సో ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్ లైన్ 1, లైన్ 2, లైన్ 3 ఇక్కడ స్టార్ మార్క్ అనేవి ఉన్నట్లయితే, రెడ్ కలర్ స్టార్ మార్క్ ఉంటే కంపల్సరీ ఫీల్డ్స్, దోస్ ఆర్ రెడ్ మార్క్ స్టార్స్ ఇండికేట్స్ మ్యాండేటరీ ఫీల్డ్స్, మ్యాండేటరీ యూ హ్యావ్ టు ఎంటర్ కంపల్సరీ. సో లైన్ 1లో మీ డోర్ నెంబర్ అండ్ స్ట్రీట్ నేమ్ ఇవ్వండి. లైన్ 2 యూ కెన్ ఎంటర్ యువర్ విలేజ్ నేమ్. అండ్ లైన్ 3 యూ కెన్ గివ్ యువర్ టౌన్ సిటీ నేమ్. అండ్ డిస్ట్రిక్ట్ నేమ్ ఎంటర్ చేస్తారు. యువర్ స్టేట్ తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్, అదర్ స్టేట్ యుఎస్. అండ్ పిన్ కోడ్ నెంబర్ ఆల్సో యూ హ్యావ్ టు ఎంటర్. పిన్ కోడ్ నెంబర్ షోన్ ఆన్ యువర్ ఆధార్ కార్డ్. ఓకే, మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ ఈ స్టార్ మార్క్ హియర్, యూ హ్యావ్ టు ఎంటర్ కంపల్సరీ. అండ్ you can find email and confirm email. Email ID is mandatory and you have to enter 2 times. Same email ID 2 times you have to enter. And click on continue button to continue the steps. సో మీకు ఇలా కనిపిస్తుంది. యూ కెన్ ఫైండ్ రిజిస్ట్రేషన్ ఐడి జనరేటెడ్ అండ్ రిసీవ్డ్ ఆన్ యువర్ మొబైల్. కిందకి వెళ్ళినట్లయితే ప్రింట్ స్లిప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. యూ కెన్ టేక్ ద ప్రింట్ అవుట్ ఆఫ్ ద రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఫర్ రెఫరెన్స్ పర్పస్ అండ్ click here for to enter into the part 2 registration. So you have to enter your registration ID received on your mobile and your date of birth, as well as here you have to enter your captcha shown on your application and click on submit button. సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఇలా కనిపిస్తుందండి, ఫోటో ఐడెంటిటీ కార్డ్ అని. హియర్ ఐ హ్యావ్ సెలెక్టెడ్ ఆధార్ యాజ్ మై ఫోటో ఐడెంటిటీ కార్డ్. ఆధార్, you can select your Aadhaar or your PAN card or voter ID, anything. So but you have to upload at the end of the steps. అప్లోడ్ చేయాల్సి ఉంటుంది PDF ఫార్మాట్. మీ ఇక్కడ ఆధార్ అనేది సెలెక్ట్ చేస్తాం కాబట్టి లాస్ట్లో PDFలో ఆధార్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఫోటో ఐడెంటిటీ కార్డ్ నెంబర్. యువర్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ నెంబర్ ఈజ్ I have selected here Aadhaar card as a photo identity, so number is Aadhaar card number. And confirm photo identity card. Photo confirm cheyamada. That means 2 times you have to enter your identity card number. I have entered here Aadhaar card twice. Aadhaar card number. Next, have you applied for NDA exam 1? ఒకవేళ అప్లై చేసినట్లయితే ఎస్ అని సెలెక్ట్ చేయండి. ఇఫ్ యు ఆర్ నాట్ అప్లైడ్ ఫర్ NDA 1 ఎగ్జామ్ అండ్ సెలెక్ట్ నో. ఇఫ్ యూ క్లిక్ ఆన్ ఎస్, దెన్ ఎంటర్ యువర్ రిజిస్ట్రేషన్ ఐడి ఆఫ్ యువర్ NDA అప్లికేషన్. NDA 1 అప్లికేషన్, ఎగ్జామినేషన్ 1 అప్లికేషన్. ఆ రిజిస్ట్రేషన్ ఐడి ఓకే అయితే మీకు వెరిఫైడ్ రిజిస్ట్రేషన్ ఐడి అని వస్తుంది. చూడండి, రిజిస్ట్రేషన్ ఐడి NDA ఎగ్జామినేషన్ 1. ఇక్కడ ఎస్ సెలెక్ట్ చేస్తుంది కాబట్టి రిజిస్ట్రేషన్ ఐడి కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, ప్రిఫరెన్స్ ఫర్ NDA ఎగ్జామినేషన్ 1. ఆల్రెడీ మీరు సెలెక్ట్ చేసినవి, ఎగ్జామ్ 1లో మీరు సెలెక్ట్ చేసినవన్నీ ఇక్కడ వస్తాయి. కిందకి వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి, ప్రిఫరెన్స్ ఆఫ్ NDA 2 ఎగ్జామ్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అండ్ నేవల్ అకాడమీ. ప్రిఫరెన్సెస్ షుడ్ బి గివెన్ నంబర్ వైజ్. సో ఇక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎయిర్ ఫోర్స్కి ఇచ్చారు, సెకండ్ ప్రిఫరెన్స్ గివెన్ టు నేవల్ అకాడమీ అండ్ థర్డ్ ప్రిఫరెన్స్ గివెన్ టు నేవీ అండ్ ఫోర్త్ ఆర్మీ. సో మీ ప్రిఫరెన్స్ మీరు ఎందులో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అలా ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్, did you ever fail in CPSS ఎగ్జామినేషన్, కంప్యూటరైజ్డ్ పైలట్ సెక్షన్లో మీరు ఎగ్జామ్ రాసినట్లయితే ఎస్ అని ఇవ్వండి, లేదంటే నో అని ప్రెస్ చేయండి.
వుడ్ యూ లైక్ టు బీ కన్సిడర్ ఫర్ ఎయిర్ ఫోర్స్ జీడీఓ అంటే గ్రౌండ్ డ్యూటీ ఆఫీసర్ కూడా చేయాలా అని అడుగుతున్నాడు. ఈ అప్లికేషన్ని ఓకే చేయాలంటున్నారు. సో ఎస్ అనేది సెలెక్ట్ చేయండి. అండ్ వెదర్ స్టూడెంట్ ఆఫ్ సైనిక్ మిలిటరీ స్కూల్, మీరు సైనిక్ స్కూల్ స్టూడెంట్ అయినట్లయితే ఎస్ అని సెలెక్ట్ చేయండి, లేదంటే నో. వెదర్ సన్ ఆఫ్ జేసీఓ ఎన్సీఓ అదర్ ర్యాంక్ ఆఫీసర్స్ అయినట్లయితే ఎస్ అని సెలెక్ట్ చేయండి, లేదంటే నో. అండ్ క్లిక్ ఆన్ కంటిన్యూ బటన్. సో మీకు ప్రివ్యూ అని తెలుస్తుంది. అండ్ ఎంటర్ క్యాప్చా షోన్ ఆన్ యువర్ అప్లికేషన్ బిలో. క్యాప్చా కనిపిస్తుంది, అది ఎంటర్ చేయాల్సి ఉంటుంది సేమ్ యాజ్ ఇట్ ఈజ్. అండ్ క్లిక్ ఆన్ ఐ అగ్రీ బటన్. సో మీకు ఒక కన్ఫర్మేషన్ పాపప్ వస్తుంది మెసేజ్. వన్స్ యూ అగ్రీ నో చేంజెస్, సో క్లిక్ ఆన్ ఓకే టు కన్ఫర్మ్. ఓకే క్లిక్ చేసి కన్ఫర్మ్ చేయండి. ఆ తర్వాత పేమెంట్ మోడ్లోకి వెళ్తాం మనం. పేమెంట్ అనేది ఉంటుంది, పే బై క్యాష్ అండ్ పే బై కార్డ్. మీరు ఇక్కడ ఎస్బీఐ బ్రాంచ్ చాలానా తీసుకువెళ్ళి పేమెంట్ చేయొచ్చు, లేదంటే యూ కెన్ పే బై కార్డ్. ఇట్ ఈజ్ ఈజీ ప్రాసెస్. ఇక్కడ మనం పే బై కార్డ్ అని సెలెక్ట్ చేసాము. నెక్స్ట్ క్లిక్ ఆన్ కంటిన్యూ బటన్. ఓన్లీ ఎస్బీఐ కార్డ్ ఉండాలండి పేమెంట్ కోసం. సో మీ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి, షోన్ ఆన్ యువర్ ఏటీఎం కార్డ్, and the expiry date and card holder name, and a CVV is shown backside. CVV shown on backside of your card, 3 digit number undi. And type the captcha shown and click on proceed for payment. సో ఆ తర్వాత మీరు పేమెంట్ మీకు ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఎస్బీఐ విల్ సెండ్ యూ వన్ ఓటీపీ for confirmation of your payment, and click on make payment button for payment. After successful payment, you will be shown here transaction acknowledgement. ఒక acknowledgement వస్తుంది. క్లిక్ ఆన్ కంటిన్యూ బటన్. కంటిన్యూ బటన్ ప్రెస్ చేయండి. చేసిన తర్వాత డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. డాక్యుమెంట్ 1 మీ ఫోటో అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్ 2 మీ సిగ్నేచర్. డాక్యుమెంట్ 3 ఈజ్ పీడిఎఫ్ ఫార్మేట్లో ఉండాలి. డాక్యుమెంట్ 3 అనేది కంపల్సరీ పీడిఎఫ్ ఫార్మేట్లో. మీ ఐడి ప్రూఫ్, మనం ఇక్కడ ఐ హ్యావ్ సెలెక్టెడ్ ఐడి ప్రూఫ్ యాజ్ ఫోటో ఐడెంటిటీ యాజ్ ఆధార్, సో ఐ హ్యావ్ టు అప్లోడ్ ఆధార్ కార్డ్ ఇన్ పీడిఎఫ్ ఫార్మేట్. అండ్ ఫస్ట్ ఫోటో అండ్ సిగ్నేచర్ షుడ్ బి ఇన్ జేపీజీ ఫార్మాట్. దట్ టు విడ్త్ 350 అబౌవ్ అండ్ హైట్ ఆల్సో 350 అబౌవ్ ఉన్నట్లు చూసుకోవాలి. అండ్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ ఎంఎస్ పెయింట్లోనే మీరు చేంజ్ చేసుకోవచ్చు సైజెస్ అనేది. ఎంఎస్ పెయింట్లో చేంజెస్ అనేది ఉంటుంది. ఎలా చేయాలనేది మీ ఫోటోని కానీ మీ సిగ్నేచర్ కానీ ఆ రెజల్యూషన్ అనేది 350x350 ఉండాల్సి ఉంటుంది. అంటే హైట్ 350 ఉండాలి, 350 అబౌవ్ ఉండాలి, అండ్ విడ్త్ కూడా 350 అబౌవ్ ఉంటే అప్లోడ్ అవుతుంది, లేకపోతే అవ్వదండి. ఇక్కడ జాగ్రత్త చూసుకోండి. అప్లోడ్ ఇమేజ్, క్లిక్ ఆన్ అప్లోడ్ ఇమేజ్ బటన్, అండ్ you will be shown images, whichever image and signature and your document is uploaded. సో క్లిక్ ఆన్ కంటిన్యూ బటన్. క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీకు ఫోటో ఐడెంటిటీ కార్డ్ నంబర్ అనేది అడుగుతుంది. అగైన్ మై ఫోటో ఐడెంటిటీ కార్డ్ నంబర్ ఈజ్ హియర్ ఆధార్ కార్డ్, సో ఐ హ్యావ్ టు ఎంటర్ హియర్ ఆధార్ కార్డ్ నెంబర్. మీకు వెరిఫైడ్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ అని గ్రీన్ కలర్లో కనిపిస్తుంది ఒకవేళ మీరు కరెక్ట్గా ఎంటర్ చేసినట్లయితే. నెక్స్ట్ ఆల్సో ఎగ్జామ్ సెంటర్ ఆఫ్ NDA-NA-2 NDA-NA-1 అనేది మీరు ఇంతకుముందు సెలెక్ట్ చేసింది కనిపిస్తుంది. ఇక్కడ మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది NDA-NA-2 ఎగ్జామ్ సెంటర్. ఐ హ్యావ్ సెలెక్టెడ్ ఎగ్జామినేషన్ సెంటర్ యాజ్ విశాఖపట్నం. అండ్ మూవింగ్ టు డౌన్వర్డ్స్ డెక్లరేషన్ అనేది కనిపిస్తుంది మీకు. డెక్లరేషన్ కింద మీకు ఐ హ్యావ్ రీడ్ డిక్లరేషన్ అని కనిపిస్తుంది. అంటే అగ్రీ క్లిక్ చేయండి, గ్రీన్ కలర్ బటన్. దిస్ ఈజ్ ద లాస్ట్ స్టెప్. మీరు అలా క్లిక్ చేసిన తర్వాత యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ యువర్ అప్లికేషన్ అని గ్రీన్ కలర్లో కనిపిస్తుంది.
యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ యువర్ అప్లికేషన్. సో ఈ స్టెప్తో మీకు అప్లికేషన్ సబ్మిషన్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్. ఫర్ ఫ్యూచర్ రెఫరెన్స్ యూ హ్యావ్ టు take the printout of the application. For that purpose, click on view or print application and enter your registration ID and date of birth and the captcha shown on your application and click on submit. చేసినట్లయితే మీకు అప్లికేషన్ ప్రింట్అవుట్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ అండి, చాలా ఓపికగా మీ మా వీడియోని అబ్జర్వ్ చేసినందుకు. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.